హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఇన్ అడ్వాన్స్. వ్యాలంటైన్స్ డే మనది కాదు నాకు తెలుసు, బట్ దీనికి వచ్చిన స్టోరీ ఉంది. నేను సిపిటి చదువుతున్నప్పుడు నేను బాగా ఆలోచించాను అనమాట. అంటే ప్రేమ అనేది కండిషనలా అన్కండిషనలా అని. అప్పుడు మనం అన్కండిషనల్గా ఎవరు లవ్ చేస్తారని చూస్తే మా అమ్మ లవ్ చేస్తున్నా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు నాకు సిస్టర్స్ ఎవరు లేరు కదా, రాఖీ వచ్చినప్పుడు నేను ఒక్కడనే ఉంటే మా అమ్మ వచ్చి నేను కడతా రాఖీ, నీకు మదర్ అయినా సిస్టర్ అయినా నేనే అని చెప్పింది. సరేలే మనం లవ్ చేస్తుంది ఇందమ్మే కదా అని చెప్పి ఒక వ్యాలంటైన్స్ డేకి నేను ఏం చేశానంటే అప్పట్లో కొన్నేళ్ల క్రితం ఒక షాప్లో ఇది కొనుక్కొని ఇచ్చా, ఇంకా దాచిపెట్టుకుంది ఇది. కాబట్టి నాకు తెలిసిన లవ్ ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఒక మదర్దే. అండ్ తల్లిదండ్రులు ప్రేమించినంత గొప్పగా పిల్లలు ఎప్పటికీ ప్రేమించలేరని నా అభిప్రాయం అనమాట. అట్లా ఏం లేదు. అయితే అదైతే షూర్, నేను నమ్మేది. అయితే ఈ వ్యాలంటైన్స్ డేకి నేను ఏం చేశానంటే మా ఇందమ్మ కోసం ఒక సిల్వర్ సాలిటైడ్ రింగ్ ఒకటి తీసుకున్నాను. సిల్వర్ అంటే మన రేంజ్కి అదే వస్తుంది కాబట్టి అది తీసుకున్నాను. కాబట్టి ఆ రింగ్ ప్రజెంట్ చేద్దామని చెప్పి, యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నుంచి మా రిలేషన్ ఇలానే ఉంటుంది. మా యూట్యూబ్ ఛానల్లో సాయిరామ్ దాసరి ఫర్ మీలో మేము అనుకుంది ఏంటంటే స్క్రిప్టెడ్ ఏమి ఉండకూడదు, అంటే మనకి న్యాచురల్గా ఉండాలి మన ఛానల్లో కంటెంట్ అనేది మేము అనుకునేవాళ్ళం. కాబట్టి మన ఛానల్లో స్క్రిప్ట్ అలా ఏమి ఉండదు, ఓన్లీ కామెడీ షార్ట్స్ వరకు స్క్రిప్టెడ్ ఉంటాయి, మిగతా అంతా ఏది స్క్రిప్ట్ ఉండదు. అప్పుడు మేము ఏం చేస్తున్నామో మాకు ఏమనిపిస్తుందో అది చేస్తాం అంతే. కాబట్టి ఈ వ్యాలంటైన్స్ డేకి మా ఇందమ్మకి నేను రింగ్ ఇవ్వబోతున్నాను. ఈ సింబల్ ఇచ్చి 15 years ఇంటర్ అయిపోయినప్పుడు సిఎస్సిపిటి 15 years నుంచి జాగ్రత్తగా దాచుకుంటూనే ఉన్నా. ఇగో ఇది కొత్త గిఫ్ట్ అన్నమాట. థ్యాంక్ యూ. ఇది సూపర్. ఇది ఎప్పుడు తెప్పించా కన్నయ్య? మొన్న బ్లింకిట్లో బుక్ చేశా. ఇంట్లో నాకు కనిపెట్టకుండా ఎక్కడ దాచిపెట్టావు? అయితే నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఎవరైనా అమ్మాయిని ప్రేమించామనుకోండి, వాళ్ళకి మనం గిఫ్ట్లు ఇవ్వాలి. అసలు ఈ భూమి మీద మనకి తీసుకోవచ్చు పెద్ద గిఫ్ట్ ఇచ్చిన తల్లినే ప్రేమించామనుకో గొడవ లేదు కదా. అందుకని చెప్పి మా వాడిని నేను అలా లవ్ చేస్తుంటాను అనమాట. నన్ను భరించడం కూడా అంత ఈజీ ఏం కాదనుకో, కాకపోతే భరిస్తున్నందుకు ఇదిగో విత్ లవ్ జ్యువెల్స్ అక్కడి నుంచి వచ్చింది ఇది. ఇప్పుడు ఇది ఇస్తున్నా, ఇది కొన్నేళ్ళు దాచిపెట్టుకుంటాడు మావాడు. ఎలా ఉంది? సూపర్. వచ్చిందా? సూపర్ ఉంది. ఇదన్నమాట మావాడు రింగ్. ఇదా ఎగ్జాక్ట్ సరిపోయింది సాయి. అది రింగు.